వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. టీన్స్కి వస్తున్నారన్నప్పటి నుంచి పేరెంట్స్ గమనిస్తే చాలా గాజు బొమ్మలా చూసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఎవరైతే మెచ్యూర్ అవుతూ ఉంటుంటారో కొంతమందికి ఫస్ట్ అయిన తర్వాత 6 months 3 months కనిపించదు మళ్ళీ. అలా అవ్వడానికి రీజన్స్ ఏంటి మ్యామ్? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి, పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉండడానికి, వస్తే హెవీగా రావడం, రాకుంటే అసలుకి రాకుండా ఉండడం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎర్లీ మెనార్కీ అండ్ లేట్గా కూడా మెనార్కీ వస్తుంది. అంటే 15 years అయినా మెచ్యూర్ అవ్వట్లా, అవి కూడా చూస్తున్నాం. అవును. ఇదంతా కూడా ఈ మన యాక్సిస్, మన పిట్యూటరీలో చేంజెస్. పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటే పిట్యూటరీకి ఓవరీకి కనెక్షన్ ఉంటుంది హార్మోన్స్ ద్వారా. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ యాక్సిస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ఎర్లీ మెనోపాజ్ అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, పీరియడ్స్ నెల కరెక్ట్ రాకపోవడం, ఇదంతా కూడా డీవియేషన్స్. మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్. స్లీప్ మనకి ఈ హైపోథాలమస్ పిట్యూటరీ బాగా పనిచేయాలి బ్రెయిన్లో అని అంటే మనకి స్లీప్ అంటే మనకి ఒక హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అనేది. అది నిద్రపోయిన 1 hour తర్వాత మనకి యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్లో. అది మెలటోనిన్ బాగా యాక్టివేట్ అయినప్పుడు ఓవరీస్ని హెల్తీగా చూసుకుంటుంది మెలటోనిన్. అసలు నిద్ర ఈ లైట్స్ వెలుతురికి, ఫోకస్లకి, సెల్లుల వెలుతుర్లకి, స్క్రీన్ వెలుతుర్లకి నిద్రలనే లేదు. 12 అవుతుంది, 1, 2 అవుతుంది. అప్పట్లో లైట్స్ కూడా ఉండకపోయేది, దీపాలతో ఉండేవాళ్ళు. ఎంత 7, 8 వరకు 9 వరకు పడుకునేవాళ్ళు. అంటే ఎర్లీ బెడ్ వెళ్తే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత కామన్ అయిపోయిందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. మెయిన్ రీజన్ స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్. స్లీప్ ప్యాటర్న్ 8 hours కంటిన్యూ స్లీప్ ఉండాలి, డిస్టర్బ్ లేకుండా ఉండాలి. అది ఎర్లీ టు బెడ్, ఎర్లీగా వెళ్ళాలి. అంటే 9 to 10 మధ్యలో. 12 అవుతుంది, 1 అవుతుంది. డిస్టర్బెన్స్ రావడం వల్ల టోటల్ మన మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో ఉన్న ఏ సెక్స్ ఆర్గాన్స్ కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ మన మాట వినవు. అది జరుగుతుంది ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఇదంతా మళ్ళీ నార్మలైజ్ తీసుకురావాలంటే మనం మళ్ళీ వెనక కాలానికి వెళ్ళిపోవాలి, ఆ పద్ధతులకు వెళ్ళిపోవాలి. సో ఈ లైట్లు, ఫోకస్లు ఇవన్నిటి నుండి దూరంగా వెళ్ళి వెలుతురులేని 9 వరకు 10 వరకు స్లీప్లోకి వెళ్ళి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన బ్రెయిన్ మన మాట వింటుంది, మన ఓవరీస్ మన మాట వింటాయి. ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం రాదు, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం రావు, ఈ ఎర్లీ మెనార్కీ ప్రాబ్లం రాదు. ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే మనం ఇవన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకొని వాటిని సెట్ చేసుకోవాలి. మనం ప్యాడ్స్ విషయం ఏదైతే ఉంటుందో ఇన్ అవర్స్కి ఒకసారి మార్చాలని చాలామంది చెప్తూ ఉంటుంటారు. ఎప్పటికప్పుడు చాలామంది డాక్టర్స్ కొన్ని వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. బట్ కొంతమందికి అయితే అతిగా ఉంటుంది, లేదంటే అసలు ఉండదు, లేదంటే కొంతమందికి యావరేజ్గా ఉంటుంది. అసలు ఎలా హైజీన్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ దాన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసి? చాలామంది ఆడపిల్లలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆఫీసులకు వెళ్తూ ఉంటుంటాము, చేంజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సో పర్వాలేదు అన్నట్టు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు ఇంకా అలాగే దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్యాడ్స్ అయినా ఏదైనా సరే వాళ్ళు యూస్ చేసేది ఏదైనా ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సిన, మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మనకి మెచ్యూర్ ఎందుకంటే ఎర్లీగా వస్తుంది, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ఎలా చేంజ్. మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన పాయింట్ మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి తెలియాల్సిన పాయింట్ ఇది. సో మనం ప్యాడ్స్ కానీ నువ్వు ఏదైనా వాడచ్చు, నీకు కంఫర్టబుల్. ప్యాడ్స్ కన్నా కూడా ప్యాడ్స్ ఏంటంటే దాంట్లో ప్లాస్టిక్ వాడతాం, కాటన్ వాడతాం. ఆ ప్లాస్టిక్ మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాటన్ టైప్లో వాడుకుంటే మనకి రీయూజబుల్ ఉంటుంది అండ్ మనము ఓన్లీ సింగిల్ యూజ్ అయినా కూడా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఉండదు. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ కాటన్ టైప్ ప్యాడ్స్ వాడమని చెప్తాను. తప్పదన్నప్పుడు ఇదైనా పర్వాలేదు, వాళ్ళకి కంఫర్ట్గా ఉంది అనుకుంటే ఈ మన కాటన్తో ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఎవ్రీ 4 to 6 hours ఒకసారి ఫ్లోని బట్టి, మరీ హెవీ ఫ్లో ఉన్న రోజు 3 hours ఒకసారి మార్చుకోవాలి. నీకు ప్యాడ్ ఒక్కొక్కసారి 1 hourలోనే వెట్ అయిపోతుంది, టోటల్ అవసరం వస్తుంది. సెకండ్ డే, ఫస్ట్ డే కొందరికి హెవీ ఫ్లో ఉంటుంది. ఫ్లోని బట్టి చాలా అలానే పోస్ట్పోన్ చేస్తూ డిలే అవుతే అక్కడ బ్లడ్ అంతా అలా ఉంటే బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. మన వెజనల్ ఏరియా దగ్గర ఆల్రెడీ యూరినరీ సిస్టమ్ ఉంటుంది, అంటే యూరిన్, మోషన్ ఏరియా అండ్ వెజనల్ ఏరియా ఒకే దగ్గర ఉండే చాలా ఇన్ఫెక్షన్కి వల్నరబుల్ ప్లేస్ అన్నమాట.
సో ఆ ప్లేస్ దగ్గర మనము డిలే చేస్తే ఈజీగా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోతాయి అక్కడ. అంటే మన ఫేసు, హ్యాండ్స్ తీసుకోండి, అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉండవు. సో మన యూరినరీ సిస్టమ్ దగ్గర ఈజీగా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు అలానే బ్లడ్ అక్కడ లీక్ అయిపోయి అలానే ఉంటే యూరినరీ ట్రాక్ట్ నుండి అండ్ మన రెక్టల్ ట్రాక్ట్ నుండి బ్యాక్టీరియా అక్కడ కలెక్ట్ అయిపోయి దానికి మంచి ఫుడ్ దొరుకుతుంది అనమాట. బ్లడ్ అనేది ఫుడ్ ఏ బ్యాక్టీరియాకైనా కూడా. ఆ ఫుడ్ అది బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి మనకు వెజైనాలో ఎంటర్ అయ్యి యూట్రస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ అండ్ యువర్ అబ్డామిన్లోకి ఎంటర్ అయ్యే దారి సుగమం అవుతుంది వాళ్ళకి, బ్యాక్టీరియాలకి. ఎస్, టీబీ ఈజ్ ద వన్ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. ఎంత బాధాకరం అంటే ఆ బ్యాక్టీరియా, టీబీ బ్యాక్టీరియా, వన్ ఆఫ్ మై రిలేటివ్ రీసెంట్, తనకి 24 చాలా బాధేస్తుంది. తన స్టోరీ తలుచుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టోరీ ఉంటుంది నా ఓపీలో. నాకు బాగా అంటే నా ఫ్రెండ్ వల్ల ఫ్యామిలీ మెంబర్ తనకు ఎప్పుడు ఎలా బ్యాక్టీరియా ఎంటర్ అయిందో, టీబీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి యూట్రస్ మొత్తం డ్యామేజ్ చేసింది, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్, అబ్డామిన్ మొత్తం డ్యామేజ్ చేసి మొత్తం అతుకులు. తనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు ఏంటా అని చెక్ చేసుకున్నప్పుడు మొత్తం యూట్రస్ మొత్తం క్లోజ్, యూట్రస్ మొత్తం వాల్ అయిపోయింది. దాన్నే ఆషర్మ్యాన్ సిండ్రోమ్ అంటాం. అంత ఘోరంగా డ్యామేజ్ చేస్తుంది టీబీ బ్యాక్టీరియా. అసలు తనకి ఇప్పుడు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. తన యూట్రసే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. తన ఫాలోపియన్ ట్యూబ్స్లోకి ఎంటర్ అయ్యి అసలు అది ఎలా ఉందో దేవుడు ఎరుగు, బయట అసలు ఎంట్రీ దారియే లేదు తనకి. సో ఇంపాసిబుల్, అంటే తను అసలు కన్సీవ్ అయ్యే ఛాన్స్ లేదు. తను కావాలంటే సరోగసీకి వెళ్ళడమే. అంత డేంజరస్ అన్నమాట మన వెజైనల్ సిక్రీషన్స్ వల్ల పైకి వెళ్ళిపోయాయి. చాలా మంది లైట్ తీసుకుంటాము, అంత లైట్ తీసుకుంటాం అస్సలు. ఎప్పుడు కూడా పేరెంట్స్ కూడా పిల్లలకి సజెస్ట్ చేయాలి. అండ్ అండర్వేర్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకో 1 yearకో మారుస్తూ ఉండాలి అండర్వేర్స్. అండ్ కింద ఎక్కడ పడితే అక్కడ కూర్చొనివ్వద్దు పిల్లల్ని. అసలు టీబీ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యేది మనకి కింద నీట్గా లేని ప్లేస్లో. ఎవరో టీబీ పర్సన్ స్పిట్ చేశారనుకోండి కింద, అక్కడ తెలియకుండా చిన్నపిల్లలు కూర్చుంటే ఆ ఇన్ఫెక్షన్ వెజైనా ద్వారా యూట్రస్కి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఫర్టిలిటీ టైంలో మనకి బయటపడుతుంది. సో తనకి ఎప్పుడు ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. బట్ ప్రతిసారి పిల్లల అండర్వైజ్ కానీ కింద కూర్చునేటప్పుడు ప్లేసెస్ కానీ చూసుకొని కూర్చోవడం, అండ్ ప్యాడ్స్ మెచ్యూర్ అయిన తర్వాత ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడం కానీ, నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ. నీట్నెస్ అని చెప్పేసి మన వాళ్ళు కొందరేమో ఓవర్ హైజీనిక్గా కొన్ని బ్రాండ్స్ అన్నీ మన ఉంటాయి కదా, అవన్నీ వాడేయడము, సోప్స్ వాడేయడము విపరీతంగా, అట్లా కూడా చూస్తాను. అది కూడా రాంగ్. ప్లెయిన్ వాటర్తో డైలీ ప్లెయిన్ వాటర్ అండ్ ప్లెయిన్ సోప్ రెగ్యులర్గా వాడేది, 1 time ఎనఫ్. అండ్ ఎవ్రీ టైం మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేయడం, దట్ ఈజ్ ఎనఫ్. మనకి వెజైనల్లో న్యాచురల్ ఆర్గానిజం, మనకి హెల్ప్ చేసే ఆర్గానిజం ఉన్నది మనకి, అది డ్యామేజ్ అయిపోతుంది. నువ్వు వేరే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండ్స్ అన్ని చూసుకొని మనం ఎక్కువ ఓవర్ యూసేజ్ ఆఫ్ అవి చేసుకుంటే దానివల్ల న్యాచురల్గా డోడర్లైన్ బ్యాసిల్లై అని మన వెజైనాలో ఉంటుంది. మన ఇంటెస్టైన్లో ఎలా మంచి బ్యాక్టీరియా ఉంటుందో వెజైనాని కాపాడడానికి కూడా దేవుడు ఒక మంచి బ్యాక్టీరియాని పెడతాడనమాట. ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల అదర్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు, అవకాశం కూడా ఉంటుంది. నీట్నెస్ అంటే ఆర్టిఫిషియల్ దాంతో నీట్నెస్ కాదు, ప్లెయిన్ వాటర్ అండ్ 1 time బాత్ చేసేటప్పుడు సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, దట్స్ ఎనఫ్. అండ్ ఎవ్రీ టైం కూడా ప్యాడ్ మార్చుకునేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ప్యాడ్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 hours మోడరేట్ ఫ్లో ఉంటే, హెవీ ఫ్లో ఉంటే 2 to 3 hours అయినా పర్లేదు, ఫ్లోని చూసుకొని. చాలా మంచి ఎడ్యుకేషన్ మ్యామ్. చాలా మందికి తెలియదు యాక్చువల్గా, చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని అన్కంఫర్ట్స్ వల్ల కొంతమంది చాలా డిలే చేస్తూ ఉంటుంటారు. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు పుట్టట్లే అంటే వాళ్ళు డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఫ్యామిలీస్ సపరేట్ అయిపోవడము, దానివల్ల సొసైటీ అంతా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది, డెవలప్మెంట్ జరగదు. ఇలాంటి చిన్నదే అనుకుంటాం కానీ అది ఎక్కడికో దారి తీస్తుంది.